వాటిని ముందుగా మాధవి గారితో మాట్లాడదాం. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్కి సంబంధించే ఈరోజు కేసీఆర్ గారి వ్యాఖ్యలన్నీ కూడా మాటల తూటాల్లా పేలాయని చెప్పుకోవాలి. అసలు ఒక్క ఏడాదిలో కాంగ్రెస్ గ్రాఫ్ ఇంతలా పడిపోతుందని అసలు ఊహించలేదు. కేవలం ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి అసలు ఏమాత్రం కూడా ఒక్క సీటు రాకపోవడంతో ఆ నైరాశ్యంతో మాత్రమే ఎమ్మెల్యేలందరూ ఇతర పార్టీల వైపు లేకపోతే కాంగ్రెస్ వైపు చూడడం జరిగేది తప్పించి అసలు బీఆర్ఎస్ గ్రాఫ్ ఏమాత్రం పడిపోలేదు. అతి త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికల్లో గెలిచేది కూడా బీఆర్ఎస్ పార్టీ అంటూ ఈరోజు కేసీఆర్ అయితే ఆ పార్టీ శ్రేణులకి ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఎస్ మాధవి గారు ఎలా చూస్తారండి? మీ మొత్తం గ్రాఫ్ కూడా ఒక్క ఏడాదిలోనే పడిపోయిందంటూ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అతి త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పినటువంటి మాటలు కావచ్చు, కేసీఆర్ గారి వ్యాఖ్యల్ని మొత్తంగా ఎలా చూస్తారు? మాధవి గారు వినిపిస్తోందా? పోయింది అంటే గ్రాఫ్ పడిపోయింది, లేవకుండా చచ్చుబడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు పాపం ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కి కానీ చెప్పడమేమో తప్పుగా చెప్పాడు. ఇప్పుడు బీఆర్ఎస్ కి నైరాశ్యం వచ్చింది, జనంలో కూడా వాళ్ళ పార్టీ శ్రేణుల్లో కూడా ఏదో ఉత్సాహం నింపాలనే ఒక ఉద్దేశంతో మాట్లాడిన మాటలు. అయితే గత 14 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం, పిల్లి వస్తుంది బయటికి, ఏం మాట్లాడతారు మా కేసీఆర్ గారు బయటికి వస్తే చాలా మాట్లాడతారని చెప్పారు. మేము కూడా ఎదురు చూస్తున్నాం, ఏం చెప్తారా, ఏమన్నా మాకు ప్రతిపక్షం ద్వారా ఏమన్నా మేము చేయలేని పనులు ఏమన్నా చెప్తారేమో అని చూసినాం. కానీ అక్కడ ఎటువంటిది జరగలేదు. చాలా చాలా మామూలుగా మాట్లాడారు ఈరోజు కేసీఆర్ గారు. ఎప్పుడు కూడా ఇట్లా మాట్లాడడం చూడలే మేము. సో కేసీఆర్ గారు కూడా ఈ రోజు నైరాశ్యంలో ఉన్నారనేది వాస్తవం. ఎందుకంటే కనిపిస్తుంది అక్కడ జరిగేది. అంటే ఏం మాట్లాడలేకపోయిండు. కేవలం ఒకే ఒక్క మాట కాంగ్రెస్ ఏం మాట్లాడిందంటే ఈ రోజు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పడం తప్ప ఇంకేం చేయలేదు. కాకపోతే ఏంటంటే ఈ మాటల ద్వారా వాళ్ళ క్యాడర్ ని కొంచెం బలోపేత అంటే ఉత్సాహం తీసుకురావడానికి చెప్పిన మాటలే తప్ప అక్కడ ఏమీ లేదు. వాళ్ళ గ్రాఫ్ కాంగ్రెస్ గ్రాఫ్ ఎప్పుడు కూడా పడిపోలేదు. ఈ రోజు ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ బలపడుతుంది. ఉద్యమ పార్టీ అని చెప్పడమే కానీ ఉద్యమ పార్టీ అని మేము కూడా ఒప్పుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ ఆ రోజు తెలంగాణ ఇస్తే వచ్చింది తెలంగాణ. కాంగ్రెస్ పోరాటం అందరం చేసినాం, ఒక్క బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి చేస్తే రాలేదు. కాకపోతే ఉద్యమ పార్టీ అంటే ఉద్యమ పార్టీ అయి ఉండొచ్చు కానీ అట్లనే కొనసాగాలని ఏం లేదు. ఉద్యమ పార్టీ లాగా నడపలేదు, అది ఒక పొలిటికల్ పార్టీ అయిపోయింది. తర్వాత టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినప్పుడే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, దాని గ్రాఫ్ పడిపోయింది. నైరాశ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నదంతా కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా పాపం వచ్చేటువంటి ఎలక్షన్లలో ఎట్లా కనీసం ఎంత పర్సెంట్, ఒక 10% వస్తాయా రావా అన్న ఆలోచనలో ఉండి ఈరోజు కేసీఆర్ గారు వచ్చి ఏదో బలం చేకూర్చాలనే మాటలకు ఈరోజు చెప్పిపోవడం జరిగింది తప్పితే అందులో ఎలాంటి వాస్తవాలు లేవు. మాట్లాడిన మాటలు కూడా పెద్దగా ఏమి ఉత్సాహం నింపే విధంగా కూడా లేవు. ఒక కాంగ్రెస్ పార్టీని ఒకే ఒక మాట ఏంటంటే గ్రాఫ్ పడిపోయింది, మన ఉద్యమ పార్టీ ఒక్క ఓటమి తోటి పోదు అనే మాట తప్పితే ఇంకా వాళ్ళ మాట్లాడలేదు. ఉప ఎన్నికలు వస్తాయి, గెలిచేది బీఆర్ఎస్. ఉప ఎన్నికలు అనేది భ్రమ అండి, అది భ్రమ. ఏంటంటే వీళ్ళు బయట అబద్ధాలు చెప్పుకుంటే కనీసం కేసీఆర్ ఈ హరీష్ రావు చెప్పినటువంటి అబద్ధాలు కూడా చెప్పలేకపోయిండు. కేసీఆర్ గారు బయటకు వచ్చి వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలను అన్న జనంలోకి ఇప్పుడు బాగా రాలేదు, చెప్పలేకపోయిండు. ఏమైనా గ్రాఫ్ పడిపోయింది అన్న ఒకే ఒక మెసేజ్ ఇచ్చిండు తప్ప అది కూడా అవాస్తవమైన మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయిండు. రైట్ మాధవి గారు. ఎస్, ఒక్కసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడిన తర్వాత వనందరెడ్డి గారితో కూడా మాట్లాడదాం. కోటేశ్వర